హాయ్ దోస్తులు, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు చూస్తున్నారు కదా. ఇక్కడ అన్ని నెయిల్ పాలిషెస్ అన్నీ ఉన్నాయి. సో చూద్దాము మనం ఏం చేస్తున్నామో ఇప్పుడు. దీనికోసము మనము ఏమేమి తీసుకోవాలో అన్నీ చూపెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ నెయిల్ పాలిష్ రిమూవర్ తీసుకుంటున్నాను. ఈ నెయిల్ పాలిష్ రిమూవర్ మళ్ళీ కొంచెం కాటన్ తీసుకున్నాను. దాంట్లో ఈ లిక్విడ్ తీసేసుకొని కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. అది తీసేసుకొని మనకి ఓల్డ్ నెయిల్ పాలిష్ ఉంటే అదంతా కూడా తీసేయడానికి యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈజీగా దాని మీద పెట్టేసి కొంచెం సేపు ఇట్లా అనేసి ఇట్లా మనము క్లీన్ చేసేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. అది అట్లా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. మనము తక్కువ తీసుకుంటే చాలా మెల్లిగా తీయడానికి కాకుండా మనకి ఏమైపోతుందంటే గట్టిగా మనము దాని మీద ప్రెస్ చేయాల్సి వస్తుంది. అట్లా ఈజీగా కొంచెం ఎక్కువ తీసేసుకుంటే ఈజీగా నెయిల్ పాలిష్ అనేది, ఓల్డ్ నెయిల్ పాలిష్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో అట్లాగే ఈజీగా రావాలని నేను ఎక్కువ తీసేసుకొని అది మొత్తము ఈజీగా వచ్చేస్తుంది. అట్లా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో చాలామంది మనం అనుకుంటాము మనకెందుకు ఇది అని అనుకుంటాం, కానీ ఇది చాలా యూస్ఫుల్ అండి. ఇప్పుడు నేను వామ్ వాటర్ తీసుకున్నాను. వామ్ వాటర్లో మనం కొంచెం సోప్ వేసేసుకొని ఆ సోప్ అంతా వాటర్లో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అదంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనము మన ఫింగర్స్ అనేటివి దాంట్లో నానబెట్టుకోవాలి. అట్లా నేను ఒక 5-10 మినిట్స్ అట్లా పెట్టేసుకున్నాను అనమాట. అప్పుడు ఏమైపోతుందంటే ఆ డ్రై స్కిన్ అంతా కూడా మంచిగా నానుతుంది. అప్పుడు మనము అంతా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కాబట్టి ఆ డర్ట్ అంతా కూడా లోపల ఉండిపోతుంది. అది అప్పుడప్పుడు ఇట్లా మనము చేసుకోవడం చాలా యూస్ఫుల్. కింద మన నెయిల్స్ కింద కూడా అన్ని జర్మ్స్ అవన్నీ కూడా ఉండిపోతాయి కాబట్టి మనము అప్పుడప్పుడు ఇట్లా చేసుకోవడం చాలా మంచిదన్నమాట. సో ఒక్కొక్కసారి మనం ఎన్నో పనులు చేసుకుంటాం కానీ మన కోసం అని మనం ఏమీ చేసుకోలేము. కాబట్టి సమ్టైమ్స్ మనం కొంచెం టైం తీసుకొని ఇట్లాగే ఇంట్లో చేసుకోవడం, అంటే బయటికి వెళ్ళి సలహాల్లో చేసుకోవడం అంటే డబ్బులు అవుతాయి, కానీ మనం ఇంట్లోనే ఇట్లా కొంచెం టైం పెట్టి చేసేసుకోవచ్చు. అట్లా నేను కొంచెం ఎక్స్ట్రా సోప్ తీసుకొని నా దగ్గర ఉన్న చిన్న బ్రష్ లాగా ఉంది కదా, పైప్ క్లీనర్ బ్రష్తోని నేను అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. అదో కింద మనం గోర్ల కింద కూడా బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. అది మీద అట్లా కార్నర్స్, సైడ్స్ అన్నీ కూడా మనం అట్లా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు క్లీన్ చేసుకున్నప్పుడు మనము డర్ట్ అంతా కూడా తీసేస్తామన్నమాట. అట్లా అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఆ క్లీన్ చేసేసుకున్నప్పుడు అదంతా కూడా మనకి ఒక్కొక్కసారి కళ్ళకి కనిపించని డస్ట్ కూడా ఉండిపోతుంది కదా. సో అట్లా నేను అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అంతా అట్లా బ్రష్ చేసేసుకున్న తర్వాత మనమంతా ఇప్పుడు క్లీన్ చేసుకున్నట్టే. సో అది అట్లా పక్కన పెట్టేసుకొని మనము వాటర్ అంతా కూడా తీసేస్తున్నాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనము ఒక నెయిల్ కటర్ తీసుకొని, నాకేంటంటే దీంట్లోనే మీకు నెయిల్స్ కట్ చేసేటప్పుడు షేప్ కూడా చూపెడదామని అనుకుంటున్నాను. కాబట్టి నేను ఆ కార్నర్ ఈ కార్నర్ అలా కట్ చేసుకుంటున్నాను అన్నమాట. అదే నెయిల్ కటర్ చూస్తున్నారు కదా, నేను ఇట్లా కార్నర్లో పెట్టి మధ్యల వరకు
ఇలా కట్ చేస్తున్నాను. అప్పుడు మనకి ఆ షేప్ అనేది వస్తుంది అన్నమాట. అలా అట్లా ఒకసారి అటు సైడ్ ఒకసారి, మళ్ళీ ఇటు సైడ్ ఒకసారి. అట్లా అన్నీ ఆ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట. అది అయిపోయిన తర్వాత మనం ఫైలర్ తీసుకొని ఆ ఫైల్ చేసేటప్పుడు కూడా చూస్తున్నారు కదా, నేను ఓన్లీ వన్ డైరెక్షన్ చేస్తున్నాను అనమాట. రైట్ అన్నప్పుడు రైట్ సైడ్ ఓన్లీ రైట్గానే చేస్తున్నారు, లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్. ఆ స్ట్రోక్స్ చూస్తున్నారు కదా, అట్లా అనమాట. ఓన్లీ వన్ సైడ్ అట్లా అనాలి. మళ్ళీ ఇటు సైడ్ చేసేటప్పుడు ఓన్లీ వన్ సైడ్ అట్లా చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ అటు ఇటు చేసామంటే మొత్తం నెయిల్ కింద అంతా కూడా ఇట్లా చిప్ అవునట్టు అవుతుంది అనమాట. అట్లా కాకుండా ఓన్లీ వన్ డైరెక్షన్ చేయడము కరెక్ట్ అనమాట. సో అట్లా సో అన్ని నెయిల్స్ కూడా నాకు ఇప్పుడు ఆ షేప్ కావాలి కాబట్టి నేను అట్లా అంతా ఫైల్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, అదే మళ్ళీ ఏ డైరెక్షన్ అయితే చేస్తున్నానో అట్లాగే చేసుకుంటూ మనము అంటే మనం చేసేటప్పుడు కూడా ఇట్లా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. అంటే స్మూత్గా ఫైల్ అయిందా లేకపోతే ఇంకా ఉందా అన్నట్టు. ఇంకా నాకు అక్కడ ఎక్స్ట్రా డ్రై స్కిన్ కనిపిస్తుంది కాబట్టి నేను ఇట్లా అది స్కిన్ పుష్ చేస్తున్నాను అనమాట వెనకాలకి. ఇప్పుడు అట్లా పుష్ చేసినప్పుడు అక్కడ మనకి డ్రై స్కిన్ అనేది కనపడుతుంది అనమాట. అదే చూస్తున్నారు కదా. సో అన్ని ఫింగర్స్కి నేను అలా చేస్తున్నాను. ఇప్పుడు కనిపిస్తుంది కదా డ్రై స్కిన్ అంతా. ఇప్పుడు చూడండి, ఇట్లా ఎక్స్ట్రా డ్రై స్కిన్ ఏదైతే ఉందో అంతా క్లీన్ చేసుకోవాలి. అట్లా ఎక్స్ట్రా స్కిన్ మనకి డ్రై స్కిన్ వచ్చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇట్లా చేసుకుంటే మీకు అది చేసినాక కూడా చూపెడతాను, అది డ్రై స్కిన్ ఎలా అయితే దాంట్లో వస్తుంది అనేది. అట్లా అండర్ నెయిల్ కూడా మనం అట్లా క్లీన్ చేసుకోవచ్చు. అదే చూస్తున్నారు కదా, అట్లా డ్రై స్కిన్ అట్లా వస్తూ ఉంటుంది అన్నమాట. అదంతా కూడా క్లీన్ చేసేసుకొని మళ్ళీ అదే ప్రొసీజర్ మళ్ళీ అన్ని ఫింగర్స్కి చేసుకోవాలి. ఈ చిన్న చిన్న టూల్స్ కూడా అంటే మనకి పెద్దవి ఉంటాయి కానీ చిన్నవి ఉంటే ఏమైపోతుంది అంటే మన అండర్ నెయిల్ కూడా కొన్ని కనిపించని ఉంటాయి కదా, అవన్నీ కూడా దీంతో చేసేసుకోవచ్చు అనమాట. ఇది చూస్తున్నారు కదా, నేను ఇంకా ఏదైతే డ్రై స్కిన్ ఉండిపోయిందో అది తీయడానికి ఇది యూస్ చేస్తున్నాను. ఇది ఏంటంటే నెయిల్ కటర్ లాగానే కానీ ఇది షార్ప్గా ఉంటుంది కాబట్టి క్లియర్గా మనము అరౌండ్ ద నెయిల్ కూడా ఏమన్నా డ్రై స్కిన్ ఉన్నట్టయితే దీంతో మనము తీయచ్చు అనమాట.
అదే చూస్తున్నారు కదా, ఏదైతే ఇంకా టఫ్గా ఉండే స్కిన్ కూడా, డ్రై స్కిన్ కూడా అంటుకొని ఉంటుందో దీంతో మనం అదంతా తీసేయచ్చు అనమాట క్లియర్గా. అదే నేను అంటే మీకు కనిపిస్తుంది అట్లా ఎక్స్ట్రా అంతా దాని ద్వారా తీసేయచ్చు అనమాట మనం. క్లీన్గానే మంచిగా మనము ఇంట్లోనే ఇదంతా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు మ్యానిక్యూర్ ఇంట్లోనే చేసుకోవాలి అన్నప్పుడు ఇది హెల్ప్ అవుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది అర్థమైపోతుంది. నేనైతే ఇంట్లోనే చేసుకుంటాను ఫ్రెండ్స్, అందుకోసమే మీకు కూడా ఇది హెల్ప్ అవుతుందని చూపెడుతున్నాను. సో అది అయిపోయిన తర్వాత, అంతా క్లీన్ అయిపోయిన తర్వాత నేను కొంచెం హ్యాండ్ లోషన్ తీసుకొని అంతా అప్లై చేసుకొని కొంచెం చిన్న మసాజ్ లాగా ఇచ్చి అట్లా గోర్లు కూడా మొత్తం కవర్ చేస్తున్నాను అనమాట. అందుకని అంటే మనం ఇప్పుడు నానబెట్టుకున్నాము అంత కదా, కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తుంది కాబట్టి మనం అట్లా కొంచెం లోషన్ ఇచ్చి మొత్తం ఇట్లా మసాజ్ లాగా ఇస్తే కూడా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. మన నెయిల్స్ కూడా డ్రై కాకుండా మనం ప్రొటెక్ట్ చేస్తామన్నమాట. చిన్న మసాజ్ చేసేసుకొని చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఓకే క్లీన్ అయింది, వీఆర్ రెడీ అన్నప్పుడు నేను ఒక క్లియర్ నెయిల్ పాలిష్ అనేది తీసుకున్నాను. మనం ఒక్కొక్కసారి మనము షాప్కి వెళ్ళినప్పుడు క్లియర్ది నాకెందుకులే అని అనుకుంటాం, కానీ క్లియర్ది కావాలండి. ఎందుకు అనంటే బేస్ కోట్ వేయడానికి కావాలి. ఇది ఇలా పెట్టడంలో ఏమవుతుందంటే, మనము కలర్స్ పెడుతుంటాం కదా, డిఫరెంట్ కలర్స్ పెడుతుంటాము. లైట్ కలర్ అయితే తెలియదు, కానీ డార్క్ కలర్ పెట్టినప్పుడు ఏమైపోతుందంటే చాలా రోజుల తర్వాత మనం మళ్ళీ నెయిల్ పాలిష్తో తీసేసామనుకో, లోపల అంటే ఆ కలర్ అనేది లోపల వరకు వెళ్ళినట్టు కనిపిస్తుంది మనకి. అట్లాంటిది కాకుండా ఉండాలి అన్నప్పుడు ఇట్లాంటిది వేస్తే మనకి అట్లా కాకుండా ఉంటుంది అన్నమాట. ఈ బేస్ కోట్ అనేది తప్పకుండా అందరూ వేసుకుంటే, నెయిల్ పాలిష్ పెట్టేవాళ్ళు తప్పకుండా ఇట్లా వేసుకుంటే మనం పెట్టే కలర్స్ లోపలికి వెళ్ళకుండా ఉంటాయి. ఇదేమో చిన్న ఫ్యాన్ అండి, నెయిల్స్ డ్రై చేసుకోవడానికి ఫ్యాన్ అన్నమాట. సో చాలామందికి తెలిసే ఉండొచ్చు, కానీ నా దగ్గర ఉంది, మీకు చూపెడుతున్నాను. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను డ్రై చేసుకోవాలి ఫింగర్స్ అన్నప్పుడు నేను అట్లా యూస్ చేస్తాను. కానీ ఇది చాలా హ్యాండీ అండి, మీకు షాప్లో దొరికితే తెచ్చి పెట్టుకోండి, ఎందుకంటే ఈజీగా తొందరగా డ్రై అయిపోతాయి. సో అట్లా బేస్ కోట్ అయితే డ్రై అయిందండి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఉన్న కలర్స్ మీకు చూపిస్తున్నాను. నాకు ఏ కలర్ కావాలి అనేది చూస్ చేసుకుంటున్నాను. సో నాకైతే ఆ కలర్ కావాలి. సో ఇప్పుడు బేస్ కోట్ పెట్టిన తర్వాత మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ మనము చూస్ చేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట. సో అప్లై చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా, అంటే వేరే పక్కన స్కిన్కి అంటకుండా మెల్లిగా అలా స్ట్రోక్స్ ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్, అంటే ఇన్ నుంచి అవుట్ ఆ స్ట్రోక్స్ లాగా వేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, అట్లా నాకు ఆ కలర్ నచ్చింది. సో ఆ కలర్ అంతా ఫింగర్స్కి
ఆ స్ట్రోక్స్ మీకు చూడండి. మీకు ఇంకా ఫస్ట్ కోట్ వేసిన తర్వాత కూడా మీకు ఇంకా కొంచెం డార్క్గా కావాలి అన్నప్పుడు డార్క్గా కూడా మళ్ళీ ఇది డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కోట్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇది ఫస్ట్ సింగిల్ కోట్ అన్నమాట. మనకి సరిగ్గా కనిపించట్లేదు అంటే కూడా మనము కనిపించేలాగా మనం స్కిన్ కొంచెం ఇట్లా అనుకుంటూ పెట్టుకుంటే ఏమవుతుందంటే పక్కన అంటుకోకుండా వస్తుంది అన్నమాట. నేనైతే ఇట్లా ట్రై చేశాను. మీకు ఇది హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి. అట్లా అంతా అప్లై చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు డ్రై చేసుకుంటున్నాను అన్నమాట. మొత్తము మనకి పాలిష్ అంతా కూడా డ్రై అయ్యేలాగా మనము ఫ్యాన్ యూస్ చేసి డ్రై చేసుకోవచ్చు. సో అది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, అదంతా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ క్లియర్ తీసుకొని ఆ క్లియర్ కోట్ అనేది మనము పాలిష్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక కోట్ క్లియర్ కోట్ మనము మళ్ళీ పెట్టుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఇది ప్రొటెక్ట్ చేయడానికి, అదేమో స్కిన్ లోపలికి వెళ్ళకుండా ఉండడానికి మనం బేస్ కోట్ వేసాము, మళ్ళీ తర్వాత కలర్ పెట్టాము. కలర్ తర్వాత ఇది టాప్ కోట్ పెడుతున్నాం అన్నమాట. ఆ టాప్ కోట్ పెట్టినప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. చూడండి, అట్లా అంతా టాప్ కోట్ పెట్టేసిన తర్వాత మళ్ళీ మనము ఆ ఫ్యాన్ కింద డ్రై చేసుకోవాలన్నమాట. ఇది నాకు తెలిసిన మెథడ్ ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను కాబట్టి ఇదంతా మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఒక చిన్న వీడియో తీసి పెడుతున్నాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక షైనీ లుక్ అనేది వచ్చింది. సో ఇలా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇక్కడ వరకు చూస్తున్నందుకు, ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ. ఇట్లాంటి మంచి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి TSD3 ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.